ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9:58 వరకు PSLV C-60 రాకెట్ను ప్రయోగించినందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఈ రోజు రాత్రి 8:58 శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ స్టార్ట్ చేయనున్నారు. 25 గంటల కౌంట్డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9:58 PSLV C-60 రాకెట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. అయితే ఈ రోజు రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. PSLV పరిధిలో సిరీస్లో ఇది 62వ ప్రయోగం. PSLV కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. PSLV సిరీస్లో 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్గా నిర్వహించింది ఇస్రో. కాగా PSLV రాకెట్ 320 టన్నుల బరువు, 44.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ PSLV 60కి స్ట్రాప్ అండ్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నుల బరువుని నింగిలోకి వెళ్లనుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు. అయితే ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి చేంజర్, టార్గెట్ అని నామకరణం చేశారు. రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉండగా ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్, ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలను ఉపయోగపడను అని ఇస్రో వెల్లడించింది. అయితే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరిరక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.